ఇప్పుడు 2000 ఉన్నకు 4000 ఇస్తాని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. 20 నెలలు అవుతుంది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి కూడా ఆయన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాకా పేదోళ్ళు ఆయన గుర్తు వస్తలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదోళ్ళే. అంతా రామచంద్రపురం మండలం నియోజకవర్గం నుంచి వచ్చినాము. కేసీఆర్ కొల్లూరు నాగలపల్లి మాది ఇదే మండల్. ఖచ్చితంగా ఉన్న వాళ్ళంతా పేదోళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అక్కడ. ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా ఆయన ఎలక్షన్లకు ముందు ఏదైతే నెలలోపు మాట ఇచ్చిండో నెలలోపు ఎలక్షన్ హామీ ఇస్తా అని చెప్పిండు. నెలలోపు పెన్షన్ 4000 చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. యూట్యూబ్ లో కొట్టి చూడండి, ఖచ్చితంగా అదే వస్తుంది. నెలలోపు నేను 4000 చేస్తా అని చెప్పిండు. వికలాంగులకు 6000 చేస్తా అని చెప్పిండు. వృద్ధులకు మన ఒంటరి మహిళలకి వాళ్ళకి 15000 చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు దాకా ఏమీ లేదు. ఓట్లు వేయించుకుంటూ అవతల పడ్డాడు, అయిపోయింది. ఇక కొత్త పెన్షన్ కూడా రాయాలి. 60 ఏళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఖచ్చితంగా వాళ్ళ కొత్త పెన్షన్ కూడా రాయాలి, ఈ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అన్న మందకృష్ణ మాదిగ గారు ఇది పెట్టిండు కాబట్టి మేమందరం కలిసి చేస్తున్నాము. కృష్ణ పోరాడుతున్నాడు. మన తెలంగాణ మొత్తం ఇప్పటికి 105 మీటింగ్లు పెట్టిండు. 3 నెలల రోజుకు 3 మీటింగ్లు కంటిన్యూ చేస్తుండ ఆయన. అన్న ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుంటలేడు. ఇంత పెద్ద ఎత్తున అవుతుంటే కూడా రేవంత్ రెడ్డికి రోజు మీటింగ్లు పేపర్లలో చూస్తుండే కాబట్టి చూస్తుంటే కానీ ఆయనకి ఇంత దయ వస్తలేదు. కృష్ణ కేవలం పేదింట్లో అయినా కాబట్టి ఆ బాధ తెలుసు ఆయనకు. ఆయన దొరల ఇంట్లో ఉండలేడు, ఆయన దొర కాదు, పేదింట్లో పుట్టిండు కాబట్టి పేదల బాధ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒక్కడే పేదల కోసం పోరాడుతున్నాడు. 3 నెలలు ఒక్క రోజు కూడా లేకుండా ఇప్పుడు 105 మీటింగ్లు చేసిండు ఆయన. ఇదంతా రోజు పేపర్కి వస్తుంది, తెలంగాణ మొత్తం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అన్ని చూస్తుండు కానీ ఏం పట్టించుకుంటలేదు. ఆయన అమలు చేయకపోతే నెక్స్ట్ మన గ్రౌండ్ లో ఉంది మీటింగ్, పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ ఉంది. 20 లక్షల మందితో మేము మీటింగ్ వస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఈ లోపే చేస్తే ఆయనకు మర్యాద ఉంటది, గౌరవం ఉంటది. మేము కూడా మంత్రి అని గౌరవిస్తాము. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇది ఒక్క సైన్ పెడితే అయిపోతుంది. ఆయన జేబులకి వెళ్ళి ఇస్తాడు పైసలు ఎవరికి. అంతా గరీబుల పైసలే, ట్యాక్స్ కట్టిన పైసలే, అంతా పేదోళ్ళ పైసలే. ఆయన సొంత పైసలు ఏం కావు. అంటే లేవు ఏం లేవు అంటుండు. కానీ అది చాలా తప్పు. పేదోళ్ళది పరిశ్రమలు చేయమంటారు ఆయన. వేరే ఏం చేయకుండా సరే పేదోళ్ళది కాబట్టి పెన్షన్ వస్తాయి. పేదోళ్ళకి 2000 ఇస్తారు, 4000 వస్తాయి. వాళ్ళ టాబ్లెట్లు వస్తాయి, ఏదో పెన్షన్ సూదిలోకి వస్తాయి, ఏదో తిండికి వస్తాయి. టిఫిన్ చేసుకుంటూ తల్లిదండ్రులు చూడడంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆయన పెన్షన్ మీద ఖచ్చితంగా తొందరగా ఇది ఆయన సంతకం పెట్టి అమలు చేయాలని కృష్ణ